ఈ పరిశుద్ధాత్మ అనేది ఏదో కుమ్మరించబడిన తర్వాతే పరిశుద్ధాత్మ అనుకోకండి. పరిశుద్ధాత్మ ముందు నుంచి పనిచేస్తున్నాడు. మరియా విషయంలో పనిచేశాడు, యోహాను విషయంలో పనిచేశాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై, యోహాను గురించి మాట్లాడుతున్నాడు. ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను ద్రాక్షారసమైన మద్యమైనను త్రాగక తన తల్లి గర్భం నందు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మతో నింపబడినవాడు. అప్పుడు ఇంకా ఆత్మ కురమరించబడలేదు. మరి మనం ఎలా ఆశిస్తున్నాం? ఎటువంటి కోరికలు ఉన్నాయి నీకు? పరిశుద్ధాత్మతో నింపబడినవాడే చాలు. 67వ వచనం చూద్దాం. ఇప్పుడు జకరయ్య గురించి చూద్దాం. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించాడు.